కారణపుత్రుని గొప్పవాడు, నమ్మదైన దేవుడు, తోడుగా ఉన్నవాడు, సహాయకుడైన దేవుడు కనుకొందనాలు. నీ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్న దేవుడు కనుకొందనాలు. మహాద్భుతమైన నీ ప్రేమను బట్టి స్తోత్రం. ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోలేము ప్రభా. ఇదిగో మా హృదయం అంతటితో స్తోత్రం చెల్లిస్తూ అయోగ్యులను అన్నిసులు చాటు మరుగుపరిచి మాకు నాయన ఆశీర్వాదకరంగా ఉండే నీ వాక్యాన్ని నేను ధ్యానించుటకు నీ కృప దయచేయవలసిందని సజీవుడు మహాగరుడైన యేసుక్రీస్తునాను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ సమయాన్ని దయచేసినందుకు దేవునికి వందనాలు. గత వారం నుంచి మనం రాజు ఎదుటి నిలిచిన కొంతమంది స్త్రీల విషయమై ఆలోచన చేస్తున్నాం. అయితే రాజు ఎదురు నిలబడిన ఎస్తేర్ని తన కుటుంబాన్ని అంతటిని కాపాడినట్టుగా చూస్తున్నాం. రాజు ఎదుటి నిలబడిన మరి అబిగేల్ని తన భర్తని కాపాడినట్టుగా, తన వంశాన్ని కాపాడినట్టుగా చూస్తున్నాం. మరి ఈరోజు ఇంకొక స్త్రీ విషయమై మనం ఆలోచన చేద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఎనిమిదవ వచనం. ఒక తినమందు ఎలీషా షూనేం పట్టణమునకు పోగా అచ్చట గండ్రాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన గనక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేసి వచ్చను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దుకు వచ్చిపోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. షూనేం పట్టణంలో ఒక గండ్రాలుంది, గొప్ప ఆస్తిపర్రాలు. మరి ఆమె బహుశా నేను అనుకుంటాను కదా, ఆమె ఇల్లు పట్టణపు మొదల్లోనే ఉందేమో, లేకపోతే మధ్యలోనే ఉందేమో. కానీ దైవజనుడు వచ్చినప్పుడల్లా చాలామంది ఆయన్ని వెంబడించడం, ఆయనతో ప్రార్థన చేయించుకోవడం, విషయాలు చెప్పుకోవడం. షునేము పట్టణం, ఇట్స్ నాట్ అన్ విలేజ్ అయినా కూడా ఆమె అబ్జర్వేషన్ అనేది చాలా మంచిగా ఉందన్నమాట. ఆమె అన్యురాలు. గమనించినట్లయితే ఆమె ఏమి మరి క్రైస్తవ బిడ్డ కాదు. షునేము పట్టణం అంటేనే ఒక ఏమంటారు, మహాపట్నాల్లో జరిగే అన్నీ కూడా మనకు తెలుసు. పట్టణం మరి పల్లెల్లో అంటే ఏమో కానీ మరి పట్టణాల్లో మరి ఎవరినెవరు పట్టించుకునే పరిస్థితి కాదు. ఆ గొప్ప పట్టణంలో ఒక కండ్రాలు ఎందుకు ఈయనకి ఆతిథ్యం ఇచ్చింది, ఎందుకు ఆయనని వెంబడించాలనుకుంది, అసలు మన యొక్క జ్ఞానానికి అందనిది అనమాట. ఎవరు కేర్ చేస్తారండి? షునేం పట్టణంలో చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రము ఆ దైవజనుని గమనించిందంట. గమనించి ఏం చేసింది? తను ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిందంట. ఎవరైనా ఎందుకు ఇంతమంది వెంబడిస్తున్నారు అని గమనించింది. అంతేకాదు, బహుశా ఏ పని వాళ్ళ ద్వారా విన్నదో, అమ్మా మన పట్టణానికి ఒక గరుడైన వాడు వస్తున్నాడు, ఒక దైవజనుడు వస్తున్నాడు అని చెప్పి వినినప్పుడు ఆమె పిలవక్కర్లేదండి, భోజనానికి పిలవక్కర్లేదు. కానీ పిలిచింది అంటే అర్థం ఏంటి? చాలా మంచి, ఆమెకి మంచి మనసున్న స్త్రీ అని చెప్పచ్చు. ఎంత గండ్రాలైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆమెకి ఒకటి తెలుసు, ఆయనని పిలిపించుకోవాలి. ఆయనని తన యొద్దకు, తన ఇంటికి పిలిపించుకుంటే బ్లెస్సింగ్ అని చూసుకుందనమాట. ఆ స్త్రీ భోజనమునకు రమ్మని పిలిచిందంట. ఆమె ధనవంతురాలే చాలా, కానీ రెస్పెక్ట్ ఇచ్చేదనమాట. దైవజనుడు అంటే రెస్పెక్ట్.
ఈ రోజుల్లో లేనిది ఏంటో తెలుసా అండి? రెస్పెక్ట్. మర్యాద లేదు. మర్యాద ఇవ్వడం ఉండదు, ఆతిథ్యం చేయడం అస్సలే ఉండట్లే. టైం లేదు. కానీ ఈమె రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందంటే దైవజనుడికి, వచ్చిపోనప్పుడల్లా భోజనానికి రమ్మందంట. షీ టుక్ టైమ్ టు ప్రిపేర్ ఫుడ్ ఫర్ హిమ్. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడికి వచ్చి, గనురాలైన ఒక స్త్రీ, ఆ స్త్రీలలో నీవు నేను ఒకళ్ళగా ఉండాలని ఇష్టపడుతున్నాను. ఘనురాలు అని దేవుని వాక్యం చెప్తుంది. బలవంతం చేసిందంట. కొంతమంది ఏమంటారంటే, భోజనానికి పిలుస్తారు. ఒకసారి మీటింగ్లో అయింది మా దగ్గర. మీటింగ్లో అయితే ఒక ఆమె మా దగ్గర ఎట్లా అంటే, సేవకుల్ని భోజనానికి పిలుచుకొని ప్రార్థన చేయించుకుంటారు మీటింగ్స్ అయిపోయిన తర్వాత. ఐఎమ్ సారీ. అయితే ఆమె భోజనానికి పిలిచి ఫస్ట్ మాకు అస్సలు ఇష్టమే లేదు. ఆమె మనసులో కౌంట్ చేసుకుంటుంది అనమాట, ఇంత ఖర్చు అయింది. ఎందుకంటే ఆమె వడ్డీలకి ఇస్తుంది. అయితే ఇంత ఖర్చు అయింది, అదయింది, ఇదయింది అని చెప్పి అట్లా లెక్కలు వేసుకుంటుందని. నేను రానండి అన్న. అంటే నేను ఇక్కడ ఉండి పని చేసుకుంటానండి అన్న. అంటే అంతలో దైవజనుడు అన్నాడు కదా, అమ్మ రండి, మీరు సేవకులు కదా, రండమ్మా అన్నారు. అంటే ఆయన మాట తీసేలాకి వెళ్ళారు. వెళితే అందరిని కూర్చోబెట్టింది. మేము ముగ్గురు వెళ్ళాం. వెళ్తే కూర్చోబెట్టి ఫస్ట్ టైం వేసిందనమాట. వేసి లాస్ట్లో మరి ఎవరికి వేస్తుందేమో గీరుతుందనమాట గిన్నె. అంటే ఏంటి, అయిపోయింది అనేట. భోజనం మొదలే పెట్టలేదు. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఏమన్నాడు తెలుసండి, ఏమ్మా అప్పుడే గిన్నె గీరుతున్నావేంటి అన్నాడు అనమాట. గిన్నె లేదండి పాస్టర్ గారు, ఇట్లా వేస్తూ ఉంటే అట్లా ఇదయింది అని అంది. అంటే వెంటనే ఆయన ముఖం చూశాడనమాట. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్నిసార్లు ఈ హృదయంలో లెక్కలు వేసుకునే వాళ్ళు ఉంటారు. పిలుస్తారు, ఏదో ఏమంటారు, అందరు పిలుస్తున్నారు, నేను కూడా మంచిదాన్ని అని అనిపించుకోవాలని చెప్పేసి భోజనానికి పిలుస్తారు. కానీ ఏం చేస్తారు, ఇది లెక్కలు వేసుకుంటారు. అట్లాంటి లెక్కలు వేసుకునేటట్టుంటే అసలు పిలవద్దు. కానీ ఈమె యొక్క హాస్పిటాలిటీ, రెస్పెక్ట్ చూసినట్లయితే చాలా గొప్పది. బలవంతం చేసిందంట ఆమె. కనుక ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయవచ్చు. వచ్చినప్పుడల్లా భోజనం. వాట్ ఈజ్ అవర్ రెస్పెక్ట్? మనము ఎదురుగుండున్న దేవుని సేవకులకే గౌరవించలేము, కనపడని దేవునికి ఎలా గౌరవిస్తారు చాలామంది. మొన్న అంటే దైవజనుల్ని గౌరవించడం ఫస్ట్ నేర్చుకున్నాను. తన జీవితంలో ఏదో జరగాలని కాదు, సెల్ఫ్లెస్ అంటే ఒక ఏమంటారు, నేనెందుకు చేయాలా అన్న మనస్తత్వం కాదు ఆమెది. రెస్పెక్ట్ఫుల్, టైమ్లీ రెస్పెక్ట్ ఇచ్చిందంటే మనము ఎప్పుడైతే టైమ్లీ రెస్పెక్ట్ లేకపోతే ఆ యొక్క గౌరవం అనేది నేర్చుకుంటామో మన జీవితంలో వీఆర్ ఇన్వైటింగ్ గాడ్, దేవుణ్ణి ఇన్వైట్ చేస్తున్నట్టే. దేవుని సేవకులతో పాటు దేవుని సన్నిధి మన ఇంటికి వస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మరి మన ఇంటికి నిజంగా సమస్య ఉన్నప్పుడు, లేనప్పుడు, మరి దైవజనుల్ని మనం సుఖంగా ఉన్నప్పుడు దైవజనుల్ని ఎన్నిసార్లు పిలిపించుకుని ప్రార్థన చేయించుకుంటున్నాం. సుఖంలో ఉన్నప్పుడు దైవజనులు గుర్తురారు. ఒక ఆమె అంటది కదా, కొన్ని కష్టంలో ఉన్నప్పుడు కూడా విలువ తెలియకపోతే గుర్తురారు. ఒక ఆమె అంటది కదా, అక్క బాగా జ్వరం వచ్చింది, చాలా కష్టాల గుండా వెళ్తున్నాను, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారేమో అని అనుకున్నా అంది. ఫోన్ చేస్తే కదా తెలిసేది. మనం దేవుళ్ళమా ఫలానా ఆమెకు బాగాలేదు కల రావడానికి, ముందులే కల భావాలు తెరవడానికి కాదు కదా, మనుషులమే కదా, సేవకులు
మనుషులమే. నన్ను ₹1 పెట్టి ఫోన్ చేస్తే ఆ ₹1 కావాలంటే నేను ఇచ్చేదాన్ని కదరా, ఎందుకు చెప్పలేదు అన్న. అంటే మీకు తెలుస్తుందేమో అనుకున్నాను. వ్యంగ్యం అన్నమాట. చాలాసార్లు ఎప్పుడైతే నువ్వు ఆ మాట మాట్లాడతావో, దైవజనుల గురించి మాట్లాడతావో, నీకే నష్టం, ఆయనకే నష్టం రాదు. ఎవరైనా పోయి కొండను ఢీకొంటా అంటే కొట్టుకో, నీకే బొప్పిగెడుతుంది. ఏదేదో మాట్లాడేస్తారు. నేను ఇట్లా అనుకున్నా, అట్లా అనుకున్నా, అది ఇది అని చెప్పేసి చాలామంది భయంకరంగా మాట్లాడతారు. కానీ ఈమె రెస్పెక్ట్ఫుల్, టైమ్లీ రెస్పెక్ట్ ఉందంట. అయితే ఆమె ఏమంటుందో చూడండి. ఆ ఘనురాలైన స్త్రీ భోజనానికి రమ్మని పిల్లడే కాదు, కాగా ఆమె, నేను అనుకుంటాను కదా, ఆమె ఏదో ఒక ఆయన వచ్చిపోయినప్పుడల్లా దేవుని యొక్క ప్రజెన్స్ ఆమె చూసిందేమో, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిందేమో, లేకపోతే దీవెనని చూసిందేమో. అనేక మంది ఒక్కడే వచ్చుంటాడా, ఆయన శిష్యులు కూడా వస్తారు కదా. అంతేకాదండి, బహుశా ఊరి వాళ్ళందరూ కూడా వస్తుండొచ్చు. ఆమె ఏం చేస్తుంది తెలుసా? కావున మనము ఒక మాట చెప్తుంది, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. చూడండి, మనం బైబిల్ బ్యాగ్ వేసుకొచ్చిన వాళ్ళందరూ భక్తులే అనుకోకూడదు. మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు అబ్జర్వ్. నా నామను అనేకులు వచ్చి, ఈ రోజుల్లో ముఖ్యంగా ఆయన నామాన్ని అనేకులు వచ్చి మోసం చేస్తారు. బైబిల్ పట్టుకుని బైబిల్ బ్యాగ్ వేసుకున్న వాళ్ళందరూ భక్తులు అవుతారా? ఇద్దరు వచ్చారట మొన్న అంటే కొంతకాలం క్రితం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి, అమ్మ నాన్నగారు లేరా అన్నారట. వీళ్ళు వీధి చివరిని నిలబడి వాళ్ళ నాన్నగారు బండి వేసుకుని వెళ్ళడం చూశారు. పాస్టర్ గారని తెలుసు. వాళ్ళ అమ్మగారు పని చేస్తారు, పాస్టర్ గారు. అయితే వచ్చి అన్నారట, నాన్నగారు లేరా అంటే, లేరండి అన్నారు. అమ్మ నాకు ఒక బైబిల్ కావాలమ్మా, పోనీ ఇక్కడ కూర్చోమంటారా నాన్నగారు వచ్చే వరకు అంటే, సరే అని కూర్చోమన్నారంట. బైబిల్ కావాలమ్మా, చిన్న బైబిల్ కావాలంటే ఆ బాబు వెళ్ళి లోపలికి వెళ్ళి బైబిల్ తెచ్చే అంతలో అక్కడున్న అప్పట్లో ఏమంటారు టేబుల్, ఏమంటారు గడియారాలు, టేబుల్ మీద పెట్టుకుని చిన్న గడియారాలు, అవి ఇవి అన్నీ ఉంటే అవన్నీ లోపల పెట్టేసుకుందంట. ఈ పిల్లలు ఉండి పాపం గమనించుకోలేదట. ఎదురింట్లో పోర్షన్లో ఇంకొక ఆమె ఉందంట. ఆమె కిటికీలోని చూస్తుందంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఈ పిల్లలు అని చూస్తూ ఉంటే, అంతలో కళ్ళు మూసుకున్నామా, చిన్న ప్రార్థన చేస్తాం, మేము కూడా పాస్టర్లమే, ఊరి నుంచి వచ్చాము అనగానే వీళ్ళు కళ్ళు మూసుకున్నారంట పిల్లలు ఇద్దరు. ఆ పాప చిన్నది, ఆయన కొంచెం పెద్దగా ఉంటాడు బాబు. ఆ బాబు 7వ తరగతి చదువుతున్నాడు. సరే కళ్ళు మూసుకోగానే ఆమె బయటికి వెళ్ళినట్టు వెళ్ళిందంట. వెళ్ళి బట్టలన్నీ బయట ఆరేసిన బట్టలన్నీ బ్యాగ్లో పెట్టుకుంటుందంట. ఈమె ఎదురింటి ఆమె చూసి గబగబ బయటకు వచ్చింది. ఆమె అనగానే కిందకి వెళ్తున్నారంట. కింద ఒక్క ముసలాం ఉందంట. ఆ ముసలాం దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్నాయన్నీ కూడా ఇట్లని చెప్పి అన్నీ తీసేసుకుంటుంటే ఈమె కిందకి వెళ్ళి వీళ్ళు దొంగ దొంగ అని గట్టిగా అరిచిందంట గేటు పెట్టి. నా నామమున అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే వాళ్ళందరూ పట్టుకొని, వీళ్ళు దొంగలు, బట్టలన్నీ కూడా పెట్టుకున్నారు, వీళ్ళ దగ్గర పలానా అన్నీ నేను చూశానని చెప్పి పట్టుకొని ఏం చేశారు, పట్టించి జైల్లో వేయించినారు. నా నామమున అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. సో మీరేం చేయాలి? మోసపోవాలా? కాదు. ఎవరు దైవజనులు వివేచన ఆత్మను అడగాల. కనపడ్డ వాళ్ళందరినీ, అస్సలు దైవజనులకేమో రెస్పెక్టే ఎవరు, దొంగ మాటలు చెప్పే వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. అట్లాంటి వాళ్ళందరినీ చేరదీస్తారు. కొంతమంది నిన్ను పొగిడే వాళ్ళని చేరదీస్తారు. కాదమ్మా, నిన్ను తిట్టే వాళ్ళని చేరదీయాలి. ఎందుకో తెలుసా? వాళ్ళే నిజమైన వాళ్ళు.
ఎందుకంటే మేలుకోరు స్నేహితులు లెక్కలేని గాయములు చేయను. నేను ఒకసారి ఒక ఆమెతోటి అన్నాను, అమ్మా మీ పిల్లలు వీధుల్లో కనపడుతున్నారు, జాగ్రత్త. 10:30, 11 గంటలకి వీధుల్లో ఏం పని ఆడపిల్లలకి, కొంచెం జాగ్రత్త పెట్టుకుని అంటే ఆమె వాళ్ళకి మందిరం మానేసి వెళ్ళిపోయింది. ఎందుకు నా పిల్లలు అంటారా అని. ప్రతి ఒక్కళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళల్లో. ఏమండి, ఒక్కళ్ళు కాదు, ఒక్కళ్ళంటే పర్లేదు, ఎట్లాంటి వాళ్ళని తీసుకున్నారు, తాగుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళని, అట్లాంటి వాళ్ళని చేసుకున్నారు. ఎవరికి నష్టం? ఒక్కళ్ళు కాదు, ఒక్కడిని వదిలిపెట్టి ఇంకొకడిని బట్టలు మార్చినారు. సిగ్గు, అవమానం. అయితే ఆమె వచ్చి మా పాస్టర్ గారితో, మా వారితో చెప్తుంది అనమాట, అయ్యగారు, పాస్టర్ గారు ఎవరిని పడితే వాళ్ళు నమ్ముతారండి అంటే, అవునమ్మా కరెక్టే, మాది అదే పని, నువ్వు చెప్పే మాట వినాలి, అందరు చెప్పే మాట వినాలి. కానీ దేవుడు కొంచెమన్నా బుద్ధి పెట్టాడమ్మా మాకు, కళ్ళు ఇచ్చాడమ్మా, చూసి కానీ మాట్లాడడం అన్న. అంటే పాస్టర్ గారు మా అమ్మాయికి రేపు ఎక్కడ ఆర్య సమాజంలో పెళ్లి చేస్తున్నాము, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా రాత్రికి అంది. నేను రాను అన్న. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటుంటే నేను వచ్చి ఏం ప్రార్థన చేస్తా, మీకు అప్పుడే చెప్పానమ్మా, సారీ అన్న. అనగానే ఇంకొక పాస్టర్ గారు ఎక్కడో కలిసి, మీరు చాలా ప్రార్థనలో ఉంటారమ్మా, మీరు సంఘానికి ఎంతో క్షేమం కలుగజేస్తారు, అది ఇది అని చెప్పిందంట. ఆమె పాటలు పాడతారన్న పాస్టర్ గారు. ఈమె ఎక్కేసింది అనమాట. ఏమని, అమ్మా మీరు పాట పాడుతుంటే ఎంత బాగుందో. అవునా, బాగుంటుంది, మంచిదే పాస్టర్ గారు, అయితే మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే, మీ ఇంటికి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయరా అందంట. లేదమ్మా, పిల్లలు ఏదో తప్పు చేశారు, పాస్టర్ గారు వచ్చి బుద్ధి చెప్పాలి కదా, నేను వచ్చి బుద్ధి చెప్పాలంట. చెప్పినప్పుడు ఏం తల్లిగా సరి చేసుకోలేదు, నేను వచ్చి ఏం బుద్ధి చెప్తా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇది. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా, ఇదిగో వెంటనే ఆమె వాళ్ళ చర్చికి తీసుకెళ్ళింది. మొన్న పాస్టర్ గారు కనపడి అంటుంది, మీరు పడేసిన చెత్తని నేను ఎత్తుకున్నానండి, నా ఇంట్లో నా కూతురికి ఎసరు పెట్టినాడు వాళ్ళ మనవడు అంతే. అంతే అండి దైవజనులు ఎవరో ఏంటో లెక్క చూసుకోవాలి. ప్రతి ఒక్కరిని నమ్మకూడని రోజుల్లో ఉన్నాం మనం, నమ్మకూడని రోజుల్లో ఉన్నాం. బహుశా మీకు కష్టం అనిపిస్తుండొచ్చమ్మా, కానీ దైవజనుడని నేను ఎరుగుదును అంటుంది, ఐ నో హిమ్ అంటుంది. బహుశా సువార్త చెప్పుండొచ్చు, అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఒకటే మార్గం అని చెప్పుండొచ్చు. ఇదిగో కావున మనం అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించాలట. ఆమె హృదయంలో ప్రభుకు స్థలం ఇచ్చింది కనుక మేడ మీద ఉన్నతమైన స్థలంలో ఒక గది కట్టిస్తుంది. అందరూ ఉండే స్థలంలో కాదు, ఒక స్పెషల్ ప్లేస్ ఫర్ గాడ్ సర్వెంట్ ఉందా? ఒక స్పెషల్ ప్లేస్ ఉందా? మా దగ్గర ఒక ఆంటీ ఉండేవారు. ఆ ఆంటీ ఏం చేసేది తెలుసా అండి, ఆమె ఒక మంచి ఆమె ఎప్పుడు చూసినా కూడా ఒక మంచి ప్లేస్ అన్నమాట. మమ్మల్ని ఎవరిని పడితే వాళ్ళ పక్కన కూర్చొని ఇచ్చేది కాదు. ఆమె రెస్పెక్ట్ చూస్తే మాకు ముచ్చటేసేది. ఎందుకంటే ఆమె కప్పులు కూడా వేరేగా ఇచ్చేది. అంటే ఆమె చేసిందని కాదు నేను చెప్పడం, వీ మస్ట్ టీచ్ టు అవర్ కిడ్స్. ఏమని, దైవజనులు ప్రత్యేకంగా ఉన్నారు, నేర్పించాలంట. ఆయన కోసం గోడ మీద ఒక చిన్న గది కట్టించింది. అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఎందుకు ఈమెకి సెల్ఫిష్ మోటివ్స్ ఉన్నాయా? లేదు. ఆమె ఒక ఎల్డర్లీ లేడీ, చాలా ఏమంటారు, ఒక దేవుని భయం కలిగిన వ్యక్తి అని చెప్పచ్చు. ఎలాగూ అంటే ఆమె క్రియలు, ఆమె యొక్క పనులు గౌరుల యొద్ద ఆమె పనులు ఆమెని పొగుడుతాయట. మనం చేసే ప్రతి పని అది ఎలుగెత్తి
ఉన్నతమైన స్థలంలో మరి పొగుడుతాయట. మనం చేసే చెడ్డ పనులు కూడా అలాగే ఎక్కడ ఒక ఉన్నతమైన స్థలంలో నుండి ఈమె దైవభక్తి గల చెప్పుకుంటుంది కానీ బూతులు మాట్లాడద్దండి అని చెప్తారు. నిజంగానే మంచము ఏమేం చేసింది? మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదు అని చెప్పి టైమ్లీ హాస్పిటాలిటీ ఉంది ఆమెకి. టైమ్లీ హాస్పిటాలిటీ. మంచము అంటే స్పిరిచువల్గా రెస్ట్, రికవరీ. దైవజనుడు ఆ రోజుల్లో ఏమి లేవు కనుక గాడిదల మీద ఎక్కొచ్చేవాడు, దూరం ప్రయాణం చేసి కొండలు దాటి వచ్చేవాడు. అలసిపోయినప్పుడు సేవ బాగా చేయలేడు కనుక రెస్ట్ తీసుకుంటే మరి తెల్లారి నుంచి సేవ చేయొచ్చు కదా. రెస్ట్, మంచం స్పిరిచువల్గా ఒక ఉత్తేజం కలగడానికి ఒక ఉన్నతమైన ప్లేస్. మరి నేను యుఎస్కి వెళ్ళాను చదువుకుంటానికి. వెళ్ళినప్పుడు అక్కడ ప్రాఫిట్ ఛాంబర్స్ అని ఉంటాయండి. చర్చిల మీద కట్టిస్తారు. లేకపోతే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నప్పుడు ఒక దేవుని బిడ్డ ఉంది, ఆమె అడిగిందనమాట, ఆంటీ మేము ఇల్లు కొనుక్కున్నాము, ఇనాగ్రేషన్ కాలేదు, మీరు రండి తప్పకుండా, మీరు వచ్చి ఇనాగ్రేషన్కి రండి తప్పకుండా అనంది. నిజంగా అంతేకాదంటీ, ఆ రూముల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ప్రేయర్ మీటింగ్ పెట్టించుకున్నారు. అట్లా పెట్టుకుంటారంట అక్కడ. ఖాళీ ఇంట్లో పెట్టుకోరు ఎప్పుడు. మనమైతే ఇనాగ్రేషన్ అంటే అట్లా చేస్తాం కదా. వాళ్ళు ఇల్లు కొనుక్కొని మన వాళ్ళే అందులోకి రమ్మంటే నేను వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి కొంచెం హెల్ప్ చేసి వారం రోజుల్లో వాళ్ళ ఇల్లు అన్నీ హెల్ప్ చేశాను అనమాట. మా అమ్మని రమ్మంటే రాలేకపోయిందంటే, మరి ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు మాకు అమ్మలాగానే మీరు మాకు తోడుగా ఉండండి అనంటే, నిజంగానే అండి వాళ్ళు ఒక రూమ్ ఇచ్చి ఇది ప్రాఫిట్ ఛాంబర్ అని చెప్పింది అనమాట. అయితే వాళ్ళకి పిల్లలు లేరు. 3 రోజులు ఎస్తేర్ ప్రార్థనలు పెట్టుకున్నాం. నేను ఆ ఇంట్లో ఉండి ఉపవాస ప్రార్థనలు పెట్టానండి. దేవా పిల్లలు లేని ఈ ఇంటికి నన్ను నడిపించావు, నీ కృపద ఇచ్చి అని 3 రోజుల ఉపవాస ప్రార్థనలో వాళ్ళ ఇంట్లో ఒక ఆమె రెంట్కుంది. నన్ను అన్ని రూముల్లో తిరిగి మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన మాట నాతో మాట్లాడుతున్నారు. అందరం చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె కూడా వచ్చి చెయ్యి పట్టుకుందనమాట. మీకు తెలుసో తెలీదు, ఆమె చెయ్యి నా మీద భుజం మీద ఇట్లా చెయ్యి వేయంగానే ఆమె చెయ్యి ఏదో బండరాయి పెట్టినట్టుందనమాట. అమ్మా మీ చెయ్యి తీసేయండి అనగానే ఆ రూమ్లో ఆమె ఏం పెట్టుకుందో తెలుసా అండి? విగ్రహాలు పెట్టింది. నువ్వు ఇక్కడ ఏమైనా బొమ్మలు పెట్టావా అన్న అంటే, లేదండి ఏదో చిన్నవి పెట్టుకున్నాను అంది. అంత మునిపే ప్రార్థన చేసుకొని మేము ఒక టేబుల్ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని మరి నేను అన్నాను, ఈమెలో ఒకలాంటి చీకటి ఉంది అంటే సువార్త చెప్దాము అనంటే ఆమె వింటలే. నేను సాక్ష్యం చెప్తుంటే వింటలే. సరే టైం తీసుకొని చెప్దామనుకొని కూర్చొని మాట్లాడుకొని ప్రార్థన చేసుకుని నేను చెప్పాను, ఆమెతో పాటు కొన్ని విగ్రహాలు ఉన్నట్టు నాకు అనిపిస్తుందిరా, ఏమనుకోకున్నానా, ఆమె బహుశా మరి ఎక్కడ పెట్టిందో కానీ లేదా అంటే ఎక్కడ కనపడలేదే అంది. లేదు అన్న. ఒకవేళ ఈమె మంత్రాలు కూడా చేయించుకుంటుండొచ్చు. ఆమె కొంచెం డిప్రెషన్లో ఉంది, అందుకనే పెట్టుకున్న, ఒంటరిగా ఉన్న స్త్రీ ఎందుకులే పాపం ఒక గదిలో ఉంటుంది కదా అనుకున్నాను, అట్లా అని పెట్టుకున్నాను ఆంటీ అంది. లేదు నాన్న, ఆమె మంత్రాలు చేస్తుంది, కావలిస్తే ఒక మాట మంత్రాల గురించి మాట్లాడుతుంది చూడన్న. అంటే మేము భోజనం చేస్తూ ఉంటే ఆమె అంటుంది, మా ఆయన తిరిగి రావాలని మంత్రాలు చేయించుకోమన్నారు మాతోటి అంది. కానీ నేను అట్లాంటివి ఏం చేయలేదు అంది. కానీ మీరు నమ్ముతారో నమ్మరో, నేను వెళ్ళిన రోజు రాత్రి ఒకలాంటి ఏడుపు అనమాట, దయ్యం ఏడ్చినట్టే ఏడుస్తుంది. నాకు ఎంత సిక్ అయిపోయానంటే, ఎప్పుడు నాకు అసలు ప్రాబ్లమే లేదు నా జీవితంలో, అట్లాంటిది ఆమె పక్క రూమే నాది. నాకు తెలుస్తుంది ఏమని, ఒకలాంటి స్పిరిచువల్గా
ఆ మంచం మీద పడుకుంటే, ప్రేయర్ చేసుకున్న మంచం మీద పడుకుంటే నిద్ర రాదు. నాకు ఒకలాంటి పెయిన్ అనమాట. తెల్లవార్లు మోషన్స్, తెల్లవార్లు కడుపులో నొప్పి, తెల్లవార్లు ఒక్క నిమిషం పడుకోలే. మోకాళ్ళని ప్రార్థన చేసినప్పుడేమో నొప్పి ఉండట్లేదు. సరైన మోకాళ్ళని ప్రార్థన చేసుకుని చాలా అలసిపోయి ఉన్నా నేను మీటింగ్స్కి వెళ్ళి. అయితే ఆమెతో చెప్పానమాట, అమ్మ చూడరా ఈమె ఇంట్లో ఏదో ఉంది అని చెప్పినప్పుడు నిజంగానే నేనున్నాను. ఒకవేళ విగ్రహాలు ఉన్నందుకు, ఈ మంత్రాలు ఉన్నందుకు మరి రావడం మీకు పిల్లలు కలగట్లేదేమోరా, నువ్వేం చెయ్యు, ఈమెను పంపించు, సువార్త చెప్దాం, మీ ఇంట్లోంచి పంపించేసే నాన్న, ఇది నీకు నీ ఇంట్లో ప్రేయర్ అయిన తర్వాత పంపించు అని చెప్పా. సువార్త వినిపించాం. ఆమె వినలే, మాటల్లో చాలా విషయాలు చెప్పింది. వాళ్ళ భర్త వదిలిపెట్టేశాడని, ఆయన చదివిపించిందని అమెరికాలో వచ్చి కొట్లాడడానికి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికాని, అందులో మేనేజర్గా వచ్చింది. పిల్లల్ని వదిలిపెట్టేసి ఆయన వేరే ఆమెను చూసుకున్నాడు. అందుకని ఏదో వశీకరణ మంత్రం అంట, అది చేపించుకుందంట అండి. కొన్నిసార్లు దైవజనులు ఇంట్లోకి రావడం వల్ల నీ పిల్లల మీద ఉన్న చాలా సాతాను యొక్క ప్రభావం, నీ పిల్లలు నీ ఇంట్లో ఉన్న సాతాను ప్రభావాన్ని దేవుడు కొట్టేస్తాడు. మీరు నమ్ముతారో లేదో కానీ ఎప్పుడైతే ఆ పిల్లల్ని పంపించేసిందో, నేను వచ్చేసాను ఆ నెల తర్వాత, మరి నాకు హాలిడేస్లో నేను ఆమె ఇంటికి వెళ్ళాను అనమాట, చదువుకుంటా మధ్యలో. అయితే నాకు ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ వర్క్స్ బైబిల్ కాలేజ్దే విమెన్ అండ్ చైల్డ్ సైకాలజీ చేశాను నేను, మాస్టర్స్. అయితే ఆమె చాలా విచిత్రమైన ప్రవర్తన ఉండింది. ఎందుకు చెప్తుందంటే, దైవజనులంగా మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి బ్లెస్సింగ్గానే ఉండాలి. అది ఈ యొక్క దేవుని బిడ్డగా, దైవజనుడుగా ఘనుడైన ఎలీషా ఆమె జీవితంలో చూస్తున్నట్టుగా గోడ మీద చిన్న గది కట్టించిందంట. ప్రాఫిట్ ఛాంబర్స్ ఉండాలి. నేను ఎంకరేజ్ చేయాలి. మన ఇంటికి దైవజనులు వచ్చిపోవడం మన యొక్క పిల్లలకి, మనకి గొప్ప ఆశీర్వాదం. అందులో మంచం అంటే రెస్టింగ్ ప్లేస్, రికవరీ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా రికవర్ అవ్వడానికి దైవజనుడికి ఒక అవకాశం. ఎందుకంటే దైవజనుడు చాలా పని చేయాలి, తిరగాలి. అలాంటి వాళ్ళకి మరి హెల్ప్ చేస్తున్న ఈ స్త్రీని బట్టి దేవుని స్తుతించాలి. బల్ల అంటే ఫెలోషిప్. 23వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడు? చదవన్నాను. 23వ కీర్తన 5వ వచనంలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇంకా ఏమవుతుందంట? నాకు భోజనం సిద్ధపరచుదువు. ఏంటమ్మా? భోజనం సిద్ధపరచుదువు. అవునండి, మన ఇంట్లో ఉన్న శత్రువు మనల్ని అంచేయాలని చూసినప్పుడు మనం ప్రార్థన కూడిక పెట్టించుకోవాలి. మన ఇంట్లో బాగా సమస్యలు ఉన్నప్పుడే కాదు, సుఖంగా ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థనలు పెట్టించుకోవాలి. అందుకనే గృహ కూడికలు చాలా అవసరం. ఎందుకో తెలుసా? దైవజనులతోటి పిల్లలకి ఇంటరాక్ట్ అవుతారు. డిఎల్ మూడీ గారు వాళ్ళ ఇంటికి దైవజనుడు వచ్చినప్పుడు ఏం చేశారట? దైవజనుడుగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చార్లెస్ టీ స్టడ్ గారు ఆయనతో మాట్లాడారట. ఆయన మాట్లాడే మాట ఈయన మనసులో గుచ్చుకుంటుందంట. ఈయన ఎందుకు పిలిచినారు మా అమ్మ నాన్న అనుకున్నారట. కానీ దేవుడు అతనితో మాట్లాడి అతని హృదయాన్ని తెరిచినప్పుడు గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. మీకు తెలుసా అండి? అయితే చార్లెస్ టీ స్టడ్ లాంటి వాళ్ళు అనేకుల్ని కుటుంబాల్లో లేవాలంటే నీ ఇంట్లో ప్రార్థన కూడిక ఉండాలి. అన్నీ ఉంటే కొంతమందిలో ప్రార్థన మాత్రం ఉండదు. ఇదిగో నీ ఇంట్లో ప్రార్థన కూడిక ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. మరి ఈ సమయంలో ప్రార్థనలు ఉంటున్నాయా? పెట్టించుకుంటున్నారా ప్రార్థనలు? చిన్న గది కట్టించి అతని కొరకు మంచం, బల్ల, ఫెలోషిప్కి గుర్తుగా ఉంటుంది. ఫెలోషిప్. శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరిచితివి. ఎవరు సిద్ధపరుస్తున్నారు? దేవుడే. శత్రువు ఎదుట, శత్రువు నిన్ను అణిచేయాలని, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోవాలని చూసినప్పుడు భోజనం, సహవాసం ఏం చేస్తుందంట? ఇట్ విల్ ఎంకరేజ్. దైవజనులతో సహవాసం కలిగి ఉండాలి.
కొంతమంది దైవజనులు తప్పులు చూపించడానికి చాలా ఇష్టపడతారు. దైవజనుడు తప్పులు దేవుడే శిక్షిస్తాడు. ఏండి శిక్షిస్తాడు, దేవుడే చూసుకుంటాడు. దట్స్ నాట్ యువర్ బిజినెస్. కానీ దేవుని సేవకుల్ని గౌరవించడం పద్ధతి. ఇదిగో మన పిల్లలు నేర్చుకోవాలి. ఒకసారి మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా, చిన్న ఫ్రాక్ వేసుకుంది, కాళ్ళు టీపాయ్ మీద పెట్టి కూర్చుంది. మేము వెళ్ళినామన్న సంగతి కూడా గమనించట్లే, టీవీ చూస్తూ ఉంది. మమ్మీ లేదా అని అంటే వస్తుందా ఆంటీ, వస్తుంది అంది. కూర్చోమని కూడా అంటలే. మేము ఆ పిల్ల కూర్చున్న తీరు చూస్తే ఎదురుగుండా పాస్టర్ గారు తల వంచుకుని నిలబడ్డారు. నేను కాళ్ళు తీనానా, కాళ్ళు తీ గలీజు కూర్చుందనమాట. ఎక్కడ చిన్న ఫ్రాక్ వేసుకుంది. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని రా అన్న. ఇంట్లోనే కదా ఆంటీ, ఏం కాదు, నేను ఇలాగే ఉంటాను అంటుంది. నేను పెద్దోళ్ళు వచ్చారా, పాస్టర్ గారి ముందు అట్లా ఉండకూడదు నాన్న అని పక్కకు తీసుకెళ్ళి చెప్పి బట్టలు. ఎంత విసుగు వెళ్ళిందంటే, ఎందుకంటే ఆ సినిమా ఆపడం ఇష్టం లేదు. మన పిల్లలు ఏం చేయాలి, కూర్చునే రీతిని కూడా మనం నేర్పించాలి. దైవజనుల ముందు ఏమి చూడండి, చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట అంటే ఒక చైర్ అనమాట. పీట చాలా చాలా చోట్ల చైర్ అంటాడు ఇంగ్లీష్లో. ఆమె ఒక థ్రోన్, ఆమె ఇంట్లో పైన ఉంది అంటే ఏంటి, థ్రోన్ లాగా అనమాట. షీఈస్ ఏం చేస్తుంది, ఆమె ఒక రెస్పెక్ట్ఫుల్ ప్లేస్ని ఆమె హృదయంలో చేరేసిందండి, చేరేసింది. చూడండి, ఒక థ్రోన్ అంటే ఆమె హాస్పిటాలిటీ, ఆమె యొక్క గౌరవం ఇచ్చే విధానం చూడండి. ఒక చైర్, ఒక టేబుల్ వేసిందంట, టేబుల్ వేసింది. ప్రావర్బ్స్ 20:27-28 చదువున్నాను. 20:27-28 చూడండి. సామెతలు 27th చాప్టర్ అంటే కాదురా, 20 అధ్యాయం 27-28 వచనాలు ఉన్నాయా. ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అంతరంగములన్నీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. కృప వలన అతని సింహాసనము స్థిరపరచబడి. అవునాను, కృప వలన. కృప ఆమె వేసింది మామూలు చీరే అయి ఉండొచ్చు, ఒక చెక్క చీరే అయి ఉండొచ్చు, కానీ కృపతోటి దేవుడు ఆ ఇంట్లో సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. స్తుతి చేయాలి, స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. నువ్వు సింహాసనం నీ హృదయంలో వేసుకోవాలి. ఏముండాలి, నీ వాక్యము నా పాదములకు దీపము. ల్యాంప్ స్టాండ్ ఉందంటే నా ఇంట్లో, ల్యాంప్ స్టాండ్ ఒక ఉన్నతమైన స్థలంలో అందరికీ వెలుగిచ్చేటట్టు ల్యాంప్ స్టాండ్ పెట్టింది. అలాగే మన ఇంట్లో ల్యాంప్ స్టాండ్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. గైడెన్స్ ఉందన్నమాట. గైడెన్స్ కోసం ఆమె జీవితంలో ఒక ఉన్నతరాలయ్యండి, ఒక గైడెన్స్ కోసం దీపస్తంభం పెట్టింది. ఆయన వాక్కును అక్కడ పెట్టింది. అందుకని చీకటి పారిపోయిందనమాట అండి. అంతే, మంచము, బల్ల, ఒక కుర్చీ వేసింది, దీపస్తంభం పెట్టింది. దీపస్తంభం క్యాండిల్ స్టిక్ అంటాడు. మరి 7 దీపస్తంభముల మధ్యన సంచరించుతున్న ఉన్నతుడైన దేవుడు నీ ఇంట్లో సంచారం చేయాలంటే దీపస్తంభం మీద నువ్వు నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం వెలిగించబడాలి అంటే నీ ఇంటికి దేవుని వాక్యం రావాలి. ఎలా వస్తుంది? ఇదిగో దైవజనుని పిలిచింది. మన పిల్లలు వెలిగించబడాలంటే కండలు తిరిగిన ఫోటోలు పెట్టుకోవడం కాదు, లేకపోతే ఇంకేదో పెట్టడం కాదు. దేవుని వాక్యము మాట్లాడాలి, దేవుని వాక్యం మాట్లాడాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు గుర్తుంది. దేవుని వాక్యం ఇవాళ రేపు పిల్లలు ఫోన్లో తీసుకెళ్తున్నారు.
ఛీ, సంవత్సరం బట్టలు కొనిస్తావే, బర్త్డేస్కి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి. ఒక బైబిల్ కొనియలేవా? బైబిల్ కొనియాలా? బైబిల్ పట్టుకుని నడువు అని చెప్పాలా? కొంతమందికి సిగ్గు, తెగ సిగ్గు. ఈ మధ్యన ఆడవాళ్ళు మగాళ్ళు ఫోన్లో చూస్తున్నారు. అది దేవుని వాక్యం టాంజిబుల్గా ఉండాలంటే ముట్టుకుని దాన్ని తాకాలండి. ఒకసారి నేను బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటే నా వెనకాల, నేను మందిరానికి వెళ్తూ ఉంటే నేను ప్రభుని తెలుసుకుని కొత్త ఒక ఆమె గల్లు గల్లు మన వస్తుంది అనమాట. నా వెనకాల పెద్ద కుండ పట్టుకొని వస్తుంది. 1 క్వింటాల్ అంటే 100 కిలోలు పట్టే కుండ అది. ఆ కుండ పట్టుకొని పొట్టిగా ఉంది, నెత్తి మీద పెట్టుకొని 2 చేతులు వదిలేసి వేప మండలో పట్టుకొని గల్లు గల్లు అనుకుంటున్న వెనకాల వస్తుంటే నాకు కొంచెం భయం. అప్పట్లో ఏంటి కొత్తగా ప్రభుని తెలుసుకున్నాను, ఈ దయ్యాలంటే చచ్చే భయం. అయితే ఇప్పుడు కాదులేండి, అప్పుడు అయితే ఏందబ్బా నా వెనకాల వస్తుంది ఇది అని అనుకొని, ఎందుకంటే మా పెద్దనాన్నకి పూనకం వచ్చేది, ఆయన చూస్తే మహాభయం అనమాట. అయితే నా వెనకాల వస్తుంది ఏంటిది ఇది అనుకుని వెనక్కి తిరిగి చూస్తే ఏం చెప్పిందో తెలుసా అండి? నాకు తెలుసు నువ్వు ఎక్కడ వెళ్తున్నావో అంది. వామ్మో అనుకుని కొంచెం స్పీడ్ పెంచా నడక. నేను బాగా ఫాస్ట్గా నడిచేదాన్ని లేండి, అప్పుడు సన్నగా ఉండేదాన్ని. అయితే వెనకాల వచ్చి గేట్లోకి అడుగు పెట్టంగానే వెనక్కి తిరిగి చూస్తే అక్కడే ఆగిపోయింది, గేట్ దగ్గర ఆగిపోయి, తీసుకెళ్తున్నావు కదా, మంట పట్టుకున్నావు అంది. నేనా మంట ఏంటి, పట్టుకున్నదేంటి అంటే అమంటది, బాగానే పట్టుకున్నావు, మంట బాగా పట్టుకున్నావు అంటుంది. అంటే నా చేతిలో ఏముంది మంట అనుకుంటే, అదే ఈ చేతిలో ఉందే మంట, అది ఉంటే ఎక్కడికి రాలేవు, ఇక్కడ కూడా మంట ఉంది, చుట్టూ మంట ఉంది అంటుంది అనమాట. అంటే మంట ఏంటి, ఈ దయ్యం పట్టినట్టుంది అనుకొని గట్టిగా పిలిచే అంకుల్ పాస్టర్ గారిని పిలిచా, అంకుల్ ఈమె ఎవరో ఇట్లా అంటుంది. అంటే నీ దేవుని వాక్యము నీ చేతిలో ఉందిరా, అందుకని భయపడుతుంది. అవునండి, దేవుని వాక్యము మన చేతిలో ఉంటే ఏది కూడా మనల్ని తాకలేదు. నీ హృదయంలో ఉంటే దేవుని మూలముగా పుట్టిన వాని దుష్టుడు ముట్టలేడని నేను భయపడతా ఉండేదాన్ని ఇప్పుడు దయ్యాలంటే. కానీ దేవుడు ఒకరోజు మాట్లాడాడు, నువ్వు దేవుని మూలముగా పుడితే సాతాను నిన్ను ముట్టలేదు. బయట నుంచి ఎన్ని ప్రయత్నాలన్నీ చేయొచ్చు, ఎన్ని రాళ్ళన్నీ వేయచ్చు, కానీ వాడు నిన్ను పట్టుకోలేడు, ముట్టుకోలేడు. మనల్ని చూస్తే షాక్ తగిలి పడిపోతాడు, గిలగిల్లాడిపోతాడు. బైబిల్ గ్రంథం పట్టుకొని నడవడం నేర్పించాలి పిల్లలకి, పెద్దలకి. కొంతమంది దరిద్రం ఈ మధ్యన ఈ ఫోన్లు చెడగొట్టేస్తున్నాయి. అందులో ఏమైనా ఉంటుందా? దేవుని వాక్యం తాకగలమా? దైవ గ్రంథం పట్టుకోవడం ఆధిక్యత అని నేర్పించాలి. ఇట్స్ అ గ్రేట్. నేను ఎక్కడికి పోయినా భయపడను, ఖచ్చితంగా తీసుకెళ్తాను, బైబిల్ తీసుకెళ్తాను. మా వాళ్ళు అంటారు, అమ్మ నీకు సయాటిక్ పెయిన్ రావడానికి పెద్ద బైబిల్ మోసుకెళ్తున్నావు, చిన్న బైబిల్ పట్టుకెళ్ళమ్మా. ఎందుకు? చాలాసార్లు నిజమే, బైబిల్ గ్రంథం ఓపెన్గా పట్టుకొని పోయే ధైర్యం నీకుందా? దీపస్తంభం నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యానికి విలువ నీ మనసులోనే కాదు, నీ ఇంట్లో కూడా ఉండాలి. వాక్యం పెట్టాలి, చుట్టూ పెట్టాలి. మా ఇంట్లో పెడతాను, ఎక్సెప్ట్ ఏ మ్యాన్ బి బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఎదురుగుండా పెడతా. ఎందుకో తెలుసు, నా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఒక ఆయన అడిగాడు, అంటే ఏంటండి అని అడిగాడు. నిజమే, అంటే ఏంటి చెప్పొచ్చు, వాక్యం పెట్టండి, నీ వాక్యము నాకు ధైర్యం పుట్టిస్తుంది, బాధలో ఇదే నాకు నెమ్మది కలగ చేయను అని వాక్యము చెప్పాలి. వాక్యం పెట్టుకోవాలి ఇంట్లో. ఏవేవో పెడతారు కాదమ్మా, వాక్యం పెట్టండి. నీ ఇంట్లో వాక్యం వెలుగుండాలి. మా ఇంట్లో ఒక మాట ఉండేది, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రాము. సాతానుడు వస్తాడా నీ ఇంట్లోకి? మా పిల్లలకు చెప్తాను, బయట ప్రార్థన చేసుకుంటాండి, లేకపోతే నువ్వు వాడిని వెంబడేసుకొచ్చావు అనుకో, వాడితో నీకు వాడి తనలు తినిపిస్తాడు అని చెప్తా. మా పాపకి, చిన్న పాపకి, పెద్ద పిల్లలకు కూడా చెప్తాను, ప్రార్థన చేసుకుంటండి. ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోకుండా వచ్చేస్తారు, నాకు తెలుస్తుంది. ఏమండి ఈ రోజుల్లో ఉందా? రెస్పెక్ట్ ఉందా?
దేవునికి సేవకులకి దేవుని వాక్యానికి ఇదిగో మన ఇంట్లో స్థలం ఉందా? ఆమె ఇంటి మీద కట్టించిందేమో, కానీ ఫస్ట్ నీ హృదయలో దేవుని పని కొరకు ఒక స్థలం కట్టించాలి. అక్కడ స్పెషల్గా ప్రార్థన చేసేవాడేమో ఆయన. ఉందా? మన ఇంటికి దైవజనులు వచ్చి అనేకులు దేవుని గురించి తెలుసుకుంటా ఉంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అని చెప్పి తెలుసుకోవాలి. ఆతిథ్యములు ఇయ్యలేని స్త్రీగాను ఉండకూడదు. అది నీ ఇంటికే దీవెన. అప్పుడు నేను త్వరగా ముగించేస్తాను. అవన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా బస్ చేయవచ్చని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి గదిలో చొచ్చి పరుండెను. అంటే ఈజ్ టేకింగ్ రెస్ట్ అని అర్థం. నీ ఇంటికి ఒక దైవజనుడు. మా ఇంటి పక్కనే ఒక ఆంటీ ఉండేది, ఇప్పుడు లేదులేండి. ఆంటీ మందిరానికి వెళ్తుంది. అయితే ఒక రోజున వచ్చి అంటది, మా వారి పేరు మోహను, నువ్వు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయొచ్చు కదా, నీకు చందా ఇస్తా కదా అంది. నాకు ఎంత బాధ వేసిందో. చందా ఏమో వినాయకుడు దీనికి చందాలు ఎత్తుకుంటారు కదా అన్న. అమ్మ, మీ దైవజనులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకోండి, చందాలు ఇవ్వండి, మేము వెళ్ళమండి. కానుక కోసం ఇప్పుడు వెళ్ళం, నెలాఖరులో వెళ్తాం. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు. కొంతమంది బీదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక పాల ప్యాకెట్ కూడా తీసుకెళ్ళేదాన్ని నేనైతే. ఎందుకో తెలుసా? ఆ ఇంట్లో దీవెన ఉండాలి అని. తీసుకెళ్ళరా, వెళ్ళి నెమ్మదిగా ఆమెను పిలిచి, నాకు తెలుసు వాళ్ళ ఇళ్ళలో పని చేసుకుంటారు, ఏమీ ఉండదు. వాళ్ళని పిలిచి పక్కకు పిలిచి ఆ పాప పిల్లలను పిలిచి, రే ఒక పాల ప్యాకెట్ పట్టరు నాన్న అని పాల ప్యాకెట్, చక్కెర, చిన్న టీ పొడి ప్యాకెట్ అన్నీ ఇచ్చి వాళ్ళ ఇంట్లోని చాయ్ తాగొచ్చేదాన్ని. మంట పెట్టి పాపం చాయ్ పెట్టించేది ఆ తల్లి. 6 ఆడపిల్లలు. ఏం చేయాలి మనం? దైవజనులుగా కొన్నిసార్లు చేయాలి. ఏమంటారు, కొన్నిసార్లు ఈ ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం ఉండదు. ఇదిగో ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే అక్కడ వచ్చి పరుండేను. పిమ్మట అతడు తన దాసుని గెహాజీని పిలిచి, ఈ షూనేమీరాల్ని పిలవమనగా, ఆమెకు పేరే లేదండి, షూనేమీరాల్ని వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు, దేవుని సేవకుడు ముందు నిలబడుతుంది ఆమె. మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆమెను పిలువమనగా ఆమె వచ్చి నిలబడిందంట. ఈ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. నిలబడిందండి, కూర్చుందని చెప్తుందా? గండ్రాలు కదా, ఆమె కింద ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు కదా. ఈమె నేను దైవజనుడికి ఒక మంచి ఇల్లు కట్టించాను, ఈ ఇల్లు నాదే, నేను ఎక్కడ కూర్చుంటే ఏమైనా బహుశా సోఫాలు ఉండకపోవచ్చు, ఉన్నాయో మరి, అప్పట్లో ఉంటాయి మరి. ఈమె ఏం చేస్తుంది? సోఫా. ఆమె నిలబడిందంటే దైవజనుడి ముందు నిలబడినప్పుడు ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడో చూడండి. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితివి, నేనేమి చేయవలెను? ఎప్పుడైతే దైవజనుని ఇన్వైట్ చేసిందో దేవుని మాట ఒకటి వినపడుతుంది. ఏం చేయాలి? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అని చెప్పి ఏం చేస్తుంది? దైవజనుడు అడుగుతూ ఉంటున్నాడు. అంటే ఆమె ఏం చెప్తుంది చూడండి, రాజుతో సైన్యాధిపతితో నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీ ఆజ్ఞేయగవాడు. ఆ ప్రకారం ఆమెతో అనేను. అందుకు ఆమె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను అనగానే ఎలీషా ఆమె నేనేం చేకూర్చున్నదని అన్నాడుగా గెహాజీ ఇంకొక ఎక్స్ట్రా చెప్తున్నాడు. ఏమని? ఆమె ఏమంటుంది? నాకు అన్నీ ఉన్నాయ్యా, అందరూ ఉన్నారయ్యా, నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను, ఐ నీడ్ ఓన్లీ గాడ్స్ ప్రెజెన్స్ అని చెప్పి. నువ్వు ఎంతమంది మధ్యలో ఉన్నా సరే నీకు ఇంట్లో కొరత ఉందని నువ్వు గుర్తుపట్టాలి. ఆ దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? అన్నీ తెలుసండి, ఆమె సంగతి అంతా తెలుసు. ఆ యొక్క హస్బెండ్ ముసలివాడు, పిల్లలు లేరు,
ఏమైనా చేయగలవా అని అడుగుతున్నాడు. బహుశా ఎట్లా అడిగాడో నాకు తెలియదు, కానీ ఆమెకు కొరత ఉంది అని చెప్తున్నాడు. నీ ఇంట్లో కొరతలు ఎప్పుడైతే దైవజనులు ఇంటికి వస్తారో దైవజనులకే తెలుసు. నీ ఇంట్లో కొరతలు దేవునికి తెలిస్తాయి. దైవజనుడికి తెలిసి ఉండకపోవచ్చు. తెలిస్తే ఎందుకు అడుగుతాడు? అయితే గెహాజీ ఈ నోట ఆ నోట వినుండొచ్చు, ఈయన కొంచెం ఎక్స్ట్రా బాల్స్ వేసినాడు అని చెప్పొచ్చు. ఏమంటున్నాడు? ముసలివాడని అతనితో చెప్పాను. నీ ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు దాన్ని కంట్రోల్ చేయగలవాడు. దేవునికి తెలుసమ్మా, నీ పరిస్థితి తెలుసు, నీ ప్రాబ్లం తెలుసు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలుసు దేవునికి. ఈరోజు నిజంగా నీ పరిస్థితి నేర్గినటువంటి దేవుడు అప్పుడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో నేను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలిని వాడ, అలాగ పలకవద్దు, నీ దాసురాలనని నాతో అబద్ధమాడవద్దని. పరిస్థితులన్నీ ఆమెకి వ్యతిరేకంగా ఉన్నాయి. తన భర్త ముసలివాడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్గా చేయడానికి ఒక స్తుతికూటం నీ ఇంట్లో ఉండాలి. అంతేకాదు, ఇంకేమంటున్నాడు తెలుసా? ఇంకేమంటుంది? ఇది చాలా ఆశ్చర్యం. ఇది నా ఇంట్లో జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఆమెకి ఏమంటుంది? దైవజనుడు ఆమెను పిలవగా ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిటి కుమారుడుండునని ఆమెతో నేను. ఆమె ఆ మాట విని, దైవజనుడు నా ఏళ్ళు వాడు, అలాగ పలకవద్దు, నీ దాసురాలను నాతో అబద్ధమాడవద్దని. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. అమ్మా, నీ ఇంట్లో కొరత అంతా తీరిపోవాలంటే స్త్రీలమైన మనం ప్రార్థన, సహవాసం, దేవుని మందిరంలో బల్ల విరుచుట, ఇవన్నీ ఉండాలి. నీ ఇంటిని అప్పట్లో దేవుని మందిరాల కొరకని ఇళ్ళని ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు భూతద్దం పెట్టుకుని ఎతికినా కూడా కనపడట్లే అట్లాంటి వాళ్ళు. స్థలాలు ఇచ్చేవాళ్ళు. నేను చాలామంది హిందూస్ని కూడా చూశాను. అంటే మరి మా వాళ్ళలో కొంతమంది వాళ్ళు దేవునికి అని చెప్పి 1 ఎకరం పొలం రాసిచ్చేస్తే అందులో మంచిగా దేవుని మందిరం కట్టారు. నువ్వేమిచ్చావు? ఈ లోకంలో అంతా అనుభవిస్తావు. పరలోకానికి ఏమైనా సమకూర్చుకున్నావా? నీ జీవితంలో తీరని కొరతలు తీర్చబడాలంటే దేవుని ముందర నిలబడాలి. దైవజనుడి ముందులకి వచ్చి ద్వారం దగ్గర నిలబడిందంట. ఇందుకు అమ్మ నీకేం కావాలి అని ఈరోజు ప్రభు అడిగితే నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? అసలు నీకు ఈ రెస్పెక్ట్ అనేది ఉందా? ఈ హాస్పిటాలిటీ ఉందా? ఒకరిని గౌరవించే పద్ధతి ఉందా? మనము ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పనులు చేస్తామో, మనం దేవుని బిజినెస్ చూస్తే దేవుడు మన బిజినెస్ని చూస్తాడు తప్పకుండా. దేవుని మందిరం కొరకు నువ్వేం పాట పడుతున్నావు? దేవుని బిడ్డగా ఒక సేవకులను గౌరవించడం, మరి మందిర పనిలో ముందుకెళ్ళడం, మన పిల్లల్ని ప్రోత్సహించడం అనేది మనం చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అలాంటి కృప, మరి ఆ యొక్క రెస్పెక్ట్ మన పిల్లలు మన ఇంట్లో మనల్ని చూసి నేర్చుకుంటారు కనుక లెట్ us స్టార్ట్. ఎప్పుడు దేవుని మందిరంలో దేవుని బిడ్డల్ని అక్కడ కలిసి వచ్చి ప్రార్థన చేయించుకోవడం కాదు, నీ ఇంటికి పిలిచి కొంచెమే నీకున్న దానిలో ఒక ఛాయ పెట్టి కానీ ప్రార్థన చేయించుకో. ఒక కూటం పెట్టుకో. ఒక మంచిది నీ ఇంటికి క్షేమం, ఆశీర్వాదం. నీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలంటే, సాతానుడు పారిపోవాలంటే నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, మరి ఇండివిజువల్గా నీకు ఆశీర్వాదం ఉండాలి. దేవుని సేవకులను పిలుచుకో, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్.